ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జీవీఎంసీ 67వ వార్డు హైస్కూల్ రోడ్లో నిర్వహించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు, భాజపా నియోజకవర్గ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు కలిసి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇలా అర్హులైన వారందరికీ పింఛన్లు అందజేయడంతో వారి కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని అన్నారు. సామాజిక పింఛన్ను ఇంత పెద్ద మొత్తంలో అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్డీఏ కూటమికి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాసరావు, ప్రసాద శ్రీనివాస్, వార్డు కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉమ్మడి కూటమైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆరు ఎలక్షన్ వాగ్దానంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానాలు ఉన్నాయో అందులో మొట్టమొదటిగా అధికారంకి వచ్చిన తర్వాత సుమారు 1000 రూపాయలు ఒకేసారి పెంచుతాం, 3000 నుంచి 4000 పెన్షన్ చేస్తామని చెప్పి ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో అది అమల్లో భాగంగా ఈరోజు 4000 చేస్తూ పెన్షన్ పంచుతున్నామండి. దాంతోపాటు ఏరియర్స్ అంటే మేము ఏప్రిల్ 1 నుంచే పెంచుతామని కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఆ 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి ఆ 3000 ప్లస్ ఈ నెల ఒక 1000 రూపాయలు కలిపి మొత్తం 7000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా మేము ఏ ఇంటికి వెళ్ళినా సరే అక్కడ వృద్ధులు చాలా ఆనందంగా తీసుకుంటున్నారు. అలాగే గత ప్రభుత్వం చూసుకుంటే 1000 రూపాయలు పెంచుతానని చెప్పి 5 సంవత్సరాల పాటు 250 రూపాయలు చెప్పిన పెంచుకొచ్చింది. అంటే లబ్ధిదారుడికి ఒక్కొక్క లబ్ధిదారుడికి పెన్షన్దారుడికి సుమారు 32,000 రూపాయలు నష్టపోయేటట్టుగా చేశారు. కానీ అది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.